హాయ్ అందరికీ ఈరోజు నేను సోరకాయతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఒక 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నా. ఒక చిన్న సొరకాయ ముక్కని పొట్టు తీసి దీంతో గీరుకున్నా. చిన్న ఉల్లిగడ్డను కూడా గీరుకున్నా నేను. కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ దంచుకోవాలి మెత్తగా. కొన్ని నువ్వులు, ఒక 4-5 పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి అక్కలు ముక్కల్లాగా. పొడి కారం వేసుకోవద్దు ఈ గారెలల్లో. ఇప్పుడైతే ఇవన్నిటిని కలుపుకోవాలి. వాటర్ ఏం అవసరం ఉండదు. చూద్దాము ఫస్ట్ అయితే, ఎందుకంటే సొరకాయ వాటర్ ఉంటుంది, ఉల్లిగడ్డలు కూడా గీరుకున్నా కదా దాంట్లో కూడా వాటర్ ఉంటుంది. అందుకోసమైతే ఫస్ట్ అన్నీ కలిసే వరకు కలుపుకుందాము. నేను ఉప్పు అన్నది మిర్చి పట్టేటప్పుడే వేసుకున్నా మిక్సీలో. ఇప్పుడైతే వాటర్ వేయకుండా చూడండి ఇలా అయింది. ఇలా అయితే మెత్తగా మంచిగా కలుపుకోవాలి. వెంటనే వేసుకుందాము, ఎందుకనంటే వాటర్ ఉంటాయి కదా, పిండి అన్నది ఇంకా మళ్ళీ లూజ్గా అవుతుంది. ఇప్పుడైతే నేను ఉండలుగా వేసి పెట్టుకుంటున్నా పక్కకి. ఈ కవర్ అనేది కూడా చేతికి తొడిగేసుకున్నా నేను. ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి. అంటే మన ఇష్టం, పెద్దప్పుడు వేసుకోవచ్చు కానీ పలసగా వేసుకోవద్దు. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడైంది, ఒక్కొక్కటే కాల్చుకుంటున్నా నేను. ఇప్పుడైతే కాలింది, రివర్స్ వేసుకుంటున్నా. ఈ గారెలు అనేవి మనకు ఒక 1 వీక్ వరకు కూడా ఉంటాయి తాజాగా. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. తీసేసుకుంటున్నా నేను. ఇప్పుడైతే నేను అన్నీ కాల్చుకున్నా. ఇలా అయితే సొరకాయ గారెలు రెడీ అయినాయి. అయితే ఇంకేంటిది అంటే, ఈ పిండిని మనము సర్వపిండి లాగా కూడా ఒత్తుకోవచ్చు. అది కూడా మీకు ఇంకొక వీడియో చేసి చూపించుతాను నేను.